హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ ఎ బిగినర్గా ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్తో స్టార్ట్ చేయాలి. స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది, పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంట్రాడే యాజ్ వెల్ స్కాల్పింగ్. ఇందులో ఏంటంటే ఫస్ట్ స్కాల్పింగ్ గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ ఎ బిగినర్గా చాలా మంది ఏం చేస్తుంటే స్కాల్పింగ్తో స్టార్ట్ చేస్తారు. దట్ లైక్ అది అంత బెటర్ కాదు బై. సో మేజర్గా ఇక్కడ స్కాల్పింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఒక ట్రేడ్ అనేది 5 to 10 minutesలో అయిపోవాలి. అండ్ ఆన్ అండ్ యావరేజ్ మనం 20 to 30 pips మన టార్గెట్ ఉంటుంది. సో ఇన్ దే స్టోరీ ఈ పాసిబిలిటీ ప్రకారం చూసుకుంటే ఫారెక్స్ మార్కెట్ 24 hours ఓపెన్. సో ఇలా చూసుకుంటే మనకి ఏంటంటే రోజుకు దగ్గర 50 to 60 ట్రేడ్స్లో తీసుకోవచ్చు స్కాల్పింగ్. యాజ్ ఎ బిగినర్గా ఎమోషనల్గా మనం అంత స్ట్రాంగ్ ఉండం. సో మనీ అనేది ఏంటంటే చాలా అట్రాక్ట్ చేసేస్తుంది. ఎలా అంటే మనం ప్రాఫిట్ వస్తే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వడం, లాస్ అయితే యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, ఇలా అయిపోతుంది. సో అప్పుడు మనం నెక్స్ట్ ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా చాలా మనీ లూజ్ అయిపోతాం. అండ్ మన బ్రెయిన్కి ఏంటంటే ఒక సర్టన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కన్నా మనం ఎక్కువ ట్రేడ్ తీసుకుంటే వీ ఓంట్ ఫోకస్ ఆన్ ది ప్రాసెస్. అప్పుడు అసలు అక్కడ సెటప్ ఇదేం మీరు ఫోకస్ చేయలేరు, జస్ట్ మనీ 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 ఈ కైండ్ ఆఫ్ అకౌంట్ మొత్తం పోగొట్టేసుకుంటారు. స్ట్రెస్ఫుల్ అయిపోతుంది ట్రేడింగ్. సో యాజ్ ఎ బిగినర్గా స్కాల్పింగ్ అంత బెటర్ కాదు. ఐ సజెస్ట్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ డే ట్రేడింగ్. యాజ్ ఎ బిగినర్గా మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మార్కెట్ని అబ్జర్వ్ చేయడం. సో రిస్క్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి. తక్కువ లివరేజ్ తీసుకొని 0.01, 0.02తో స్వింగ్ ట్రేడ్ స్టార్ట్ చేయాలి. లాంగ్ టర్మ్ మనం అందులో ఉండడానికి ట్రై చేస్తూ రిస్క్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి. సో గ్రాడ్యువల్గా ఇది మీకు బెటర్ రిజల్ట్ ఇస్తుంది యాక్చువల్లీ. అండ్ లెట్ మీ నో దట్ విల్ మేక్ ఎ లాంగ్ వీడియో విచ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ యూ లైక్.